కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. జ్ఞానాత్మ పూర్ణుడు అనేటువంటి ఒక మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఈ మాటను గురించిన వివరణ ఈరోజు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉన్నది. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడు అయ్యాడు. జ్ఞానాత్మ పూర్ణుడు అనగా దైవిక జ్ఞానముతో దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడు అని అర్థం. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా చేశారు అని వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానము సరిపోదు. కాబట్టి దేవునిని మనము అడగాలి. దేవా, నాకు కొన్ని బహుమతులను, కొన్ని గిఫ్ట్లను ఇవ్వు దేవా. నన్ను అడిగితే ఒక 3 గిఫ్ట్లు కావాలని మనం కోరుకోవాలి. 3 గిఫ్ట్లు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవా నాకు నాలెడ్జ్ కావాలి, బిబ్లికల్ నాలెడ్జ్ కావాలి, బైబిల్కి సంబంధించిన సమాచారాన్ని నేను కలెక్ట్ చేసుకున్నటువంటి ఆ జ్ఞానము కావాలి అని అడగాలి. రెండవ గిఫ్ట్ మీరు అడగవలసింది ఏంటంటే అండర్స్టాండింగ్, అంటే ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించేటువంటి శక్తి, అంటే ఇందులో ఉన్న అర్థాన్ని నేను రిసీవ్ చేసుకునేటువంటి శక్తి నాకు కావాలి దేవా అని అడగాలి. ఇక మూడవదిగా మీరు అడగవలసింది ఏంటంటే, దేవా నాకు అనుభవ జ్ఞానమును ఇవ్వు, అనగా విజ్డమ్. అంటే నేను కలెక్ట్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ని, నేను రిసీవ్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ని ఎలా అప్లై చేయాలి, నా జీవితం మీద నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఇతరుల మీద నేను ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి 3వ గిఫ్ట్ మీరు అడగాలి. కాబట్టి నాలెడ్జ్ అనేది మొదటి గిఫ్ట్, అండర్స్టాండింగ్ అనేది 2వ గిఫ్ట్, విజ్డమ్ అనేది 3వ గిఫ్ట్ అండి. కలెక్టింగ్, రిసీవింగ్ అండ్ అప్లయింగ్ ఆర్ అప్లికేషన్. మనము చదువుతున్న సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, అనుభవపూర్వకముగా మనము దానిని మన లైఫ్ మీద ఎలా అప్లై చేసుకోవాలో, ఎలా అన్వయించుకోవాలో మనం తెలుసుకునే విషయమై దేవునిని ఈ 3 గిఫ్ట్లని మీరు అడగండి. అంటే దేవునితో మనము ఒక పరిశుద్ధమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. చూడండి, పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ, దేవుని ఎడల మనము భయము భక్తి కలిగి ఉండి పరిశుద్ధమైనటువంటి సంబంధాన్ని మనం దేవునితో కొనసాగించే వారముగా ఉండాలంటే ఈ విషయమై మనం ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో వివరించాడండి చక్కగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు కొంచెం ఓపికగా వినాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును, మీకు ఇంకా ఇవ్వబడి ఉన్నటువంటి సమయమును, మీ చేతిలో మీకు ఇంకా ఉన్నటువంటి సమయమును, మీరు ఇంకా బ్రతికి ఉండగానే ఆ సమయమును, దేవుడు మీకు ఇచ్చిన ఆ కొద్దిపాటి విలువైన సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి. మద్యముతో మత్తులై ఉండవద్దు. అలా ఉంటే మీరు దేవునితో సంబంధము కొనసాగించలేరు, ఆయన యొక్క పరిశుద్ధతలో మీరు నిలిచి ఉండలేరు. ఈ మద్యములో దుర్వ్యాపారము కలదు, అనగా మద్యము నీ క్రైస్తవ జీవితంలో నాశనము చేయగలదు అని అర్థం. అయితే ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు, అనగా దేవుని ఆత్మతో నింపబడిన వారై ఉండండి అనేది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండండి.
ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు జ్ఞానాత్మ పూర్ణులై ఉండుట ఎలాగో ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చక్కగా వివరించారండి పౌలు గారు. మీకు ఏ అలవాట్లు ఉండకూడదు, ఎటువంటి ఆలోచన విధానం ఉండకూడదు, ఎటువంటి ప్రవర్తన ఉండాలో, ఎటువంటి మీ జీవనశైలి ఉండాలో చక్కగా వివరించాడు. మద్యముతో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. నువ్వు ఒక్కసారి మద్యం సేవించిన తర్వాత నువ్వెవరో నీకు గుర్తులేనంతగా నువ్వు అయిపోతావు. పాము కాటుకు బలైనటువంటి ఒక వ్యక్తి వలె నిన్ను సీసా ఆకర్షిస్తూ ఉంటుంది, రా రా అని పిలుస్తూ ఉంటుంది. స్నేహితులు రమ్మంటారు, స్నేహితులు రెచ్చగొడతారు. ఈ రోజున క్రైస్తవులలోనే ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మద్యానికి బానిసైపోయినటువంటి వ్యక్తులు, ఒకప్పుడు విశ్వాసులుగా ఉండి ఈ రోజున అవిశ్వాసులుగా మారిపోయినటువంటి ఎంతోమంది క్రైస్తవులు. రీజన్ ఏంటంటే ఈ లోకపు ఆచార సంప్రదాయాలతో, ఈ లోకపు మర్యాదతో కలిసిపోయి చేతిలో చేయేసి మనిద్దరం ఫ్రెండ్సే అని అనుకుని బైబిల్ని పక్కన పెట్టి, బైబిల్ దేవుడిని పక్కన పెట్టి, బైబిల్ ఆశీర్వాదాన్ని వద్దనుకుని తమ నాశనమునకు తామే పునాది బలంగా వేసుకుంటున్నటువంటి ఎంతోమంది క్రైస్తవులు ఈ రోజున కనిపిస్తూ ఉన్నారండి. యోహాను పత్రికలో మరొక సందర్భం 14వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి. జ్ఞానాత్మ పూర్ణుడు అనేటువంటి ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరొక సందర్భం, నేను తండ్రిని వేడుకుంటాను, ఐ విల్ రిక్వెస్ట్ మై ఫాదర్. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఐ రిక్వెస్ట్ మై ఫాదర్, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆ దేవుడు, నేను నమ్మిన దేవుడు, మనందరికీ దేవుడు, పరలోకమందున్న దేవుడు, నిత్య జీవంలో నివసించేటువంటి దేవుడు, గొప్ప మహిమ, శక్తి, అధికారము, ఆధిపత్యము కలిగినటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించేటువంటి అద్వితీయుడైనటువంటి దేవుడు, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. సత్యస్వరూపి అనగా సత్యమునకు రూపము. సత్యము అంటే యేసుక్రీస్తు. లోకము ఆయనను చూడదు అంటే పరిశుద్ధాత్మని యొక్క ముచ్చట మాట్లాడుతూ యేసుప్రభువారు మాట్లాడుతున్నారు. లోకము ఆ పరిశుద్ధాత్మని చూడదు, చూడలేదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. కాబట్టి మీరు యేసుక్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చేసి మీలో పనిచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క మనస్సు కలిపితేనే పరిశుద్ధాత్మ దేవుడు అండి. మీరు ఆయనను ఎరుగుతారు, తరువాత ఆయన మీతో కూడా నివసిస్తాడు. తరువాత ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత జరగబోయేటువంటి విషయాలు ఇవన్నీ. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ తప్పులను మీకు గుర్తు చేస్తూ ఉంటాడు, మీ పాపాలను మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిగో నీ పాపము, ఇదిగో నీ రహస్య పాపము, ఇదిగో నీవు చేస్తున్న తప్పు, ఇదిగో నువ్వు ఆడుతున్న అబద్ధము, ఇదిగో నువ్వు చేస్తున్న దొంగతనము, ఇదిగో నువ్వు నిందిస్తున్న పద్ధతి, ఇదిగో నువ్వు క్షమించలేకపోతున్నావు, ఇదిగో నీకు ఈ బలహీనత ఉన్నది, ఇవి మనవి కావు అని నీలో నీతో ఉండేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, నీవు యేసుక్రీస్తును నీ రక్షకునిగా, నీ సొంత రక్షకునిగా ఆయనను నువ్వు చేర్చుకున్నప్పుడు, నా కుమారుడిగా నువ్వు ఉండటానికి నేను ఒప్పుకుంటున్నానని ఆయన అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. ఇక అక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుడే కార్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, నీ ప్రవర్తన ఎలా ఉండాలో, నీ మాట ఎలా ఉండాలో అన్నీ కూడా దగ్గరుండి ట్యూషన్ మాస్టర్ లాగా చెప్తూ ఉంటాడండి ఆయన. ఆయన పేరే ఆదరణకర్త, సత్యస్వరూపి, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలు చూడండి. 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన మనకు ముద్ర వేసి, అనగా ది సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము అనే సంచకరువును, ఒక గ్యారంటీని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అండ్ ది సేమ్ హోలీ స్పిరిట్ ఈజ్ యాక్చువల్లీ ఎ స్పిరిట్ ఆఫ్ ఫైర్. చూడండి, దెసలోనిక సంఘంలో ఉన్న వారికి పౌలు గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 5:19లో ఆత్మను ఆర్పవద్దు, ఆత్మను చల్లార్చవద్దు, ఆత్మను అణిచివేయవద్దు అని అర్థము.
మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకూడదు, ఆయనను ఇబ్బంది పెట్టకూడదు. పరిశుద్ధాత్మని పొరపాటును కూడా మీరు దూషించకూడదు. కాదు, లేదు, వద్దు, నాకు అవసరమే లేదని మీరు పొరపాటున కూడా అగెన్స్ట్గా ఏది మాట్లాడకూడదు. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో దహించు ఆత్మ అని ఉంటుంది. ఇక్కడ మొదటి దశలోనికల్లో కనిపిస్తున్నటువంటి 5:19లో ఉన్నటువంటి ఈ ఆత్మను ఆర్పవద్దు. ఇది దహించి వేసేటువంటి ఆత్మ, ఇది దహించగలిగినటువంటి ఆత్మ. కాబట్టి మీరు ఈ ఆత్మను ఆర్పవద్దని పౌలు గారు రాస్తున్నాడు. అప్పటికెప్పుడో యెషయా గారు ఆల్రెడీ దహించు ఆత్మ అన్నటువంటి మాటను మనకి యెషయా 4:4లో రాశారు. మత్తయి సువార్త 3:11లో కూడా మారుమనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, అయితే నా వెనక వస్తూ ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు. యేసు ప్రభుని గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్న మాటలు. ఆయన వేసుకునేటువంటి చెప్పులను కూడా నేను మోయడానికి పాత్రుడను, అర్హుడను కాను. ఆయన, ఆ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, అనగా దహించు అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, దహించు ఆత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు ఆయన. నేను ఇస్తున్నటువంటి ఈ బాప్తిస్మము అందరికీ కన్నులకు కనిపిస్తుంది, భౌతికంగా, ఫిజికలీ యూ కెన్ సీ దిస్. కానీ యేసుక్రీస్తు మీకు ఇవ్వబోతున్నటువంటి ఆ బాప్తిస్మము కంటికి కనిపించేది కాదు, కానీ హృదయానికి తెలుస్తుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిస్మము. అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఇంకెవరు ఇవ్వలేరు. అందుకని పౌలు గారు అంటున్నాడు, చూడండి, ఎఫెసీ సంఘానికి రాస్తూ 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. మీరు విమోచన దినము వరకు ఆయన యందు, క్రీస్తునందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుని కుమారుడనైన నన్ను మీరు దూషించినచో మీకు ప్రమాదం ఏమీ ఉండకపోను, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దూషించిన ఎడల మీకు యుగంలో, రాబో యుగంలో ఇంకెప్పటికీ కూడా క్షమాపణ లేదు, మీరు నిత్య నరకానికి పాత్రులే అని యేసు ప్రభువారు ప్రకటించారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒకసారి వెళ్దాం. 2వ అధ్యాయం 3-4లో అగ్ని జ్వాలల వంటి, అనగా దహించు ఆత్మ పరిశుద్ధాత్మ, నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అండర్లైన్ చేసుకోవాలి. దే వర్ ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని, మాట్లాడేటువంటి ఎబిలిటీని, ద ఎబిలిటీ ఆఫ్ స్పీచ్ని అనుగ్రహించడం జరిగింది. ఆ విధంగా అనుగ్రహించబడిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడి అద్భుతాన్ని అందరికీ ప్రచురపరిచారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఆ సంగతిని గ్రహించగలవాడు ఎవడు? మనము యెహోషువ వలె ఆత్మపూర్ణులమై ఉండలేకపోవడానికి కారణాలు మనలోనే, మనతోనే ఉన్నాయి అనే సంగతిని మనము ఇక్కడ గ్రహించగలిగిన మేలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకు మన హృదయములోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాలేకపోతున్నాడు అంటే, మనలో పాపం ఉంది, మనలో ద్వేషం ఉంది, మనలో దోషం ఉంది, మనలో ఇంకా ఎంతో అసూయ మిగిలి ఉంది, ఇంకా ఎవరినో నిందించాలనే ఆలోచనలు ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా మన హృదయంలో ఎన్నో చెడు ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టకపోతే, మీరు తీసివేయకపోతే, కడిగి వేసుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి రాలేడు. మీరే ఆయనను రానివ్వడం లేదు. టీవీ సీరియల్స్ చూసి చెడిపోతున్న వారు కొందరు, సోషల్ మీడియాలో ఉండి చెడిపోతున్న వారు కొందరు, సినిమాలు చూసి చెడిపోతున్న వారు కొందరు, ఈ లోకపు మర్యాద చొప్పున బానిసలుగా మారి చెడు అలవాట్లకు లోనైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు మరికొందరు.
యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నమ్ముకుంటే కానీ మనకి పరిశుద్ధాత్మ వరము రాదు. ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం లేనిచో మన జీవితంలో సమాధానము లేదు, రాదు, ఉండదు అనే విషయాన్ని క్రైస్తవులు కూడా గ్రహించి అర్థం చేసుకోలేకపోవడం దారుణమైన విషయం, బాధాకరమైన విషయం. జ్ఞానాత్మ పూర్ణులై ఉండుట అనేటువంటిది ఎంత చిన్న మాట కాదండి. ద్వితీయోపదేశకాండము 34:9 మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని బట్టి మీరు చూడగలిగితే జ్ఞానాత్మ పూర్ణులై ఉండుట అనేటువంటిది దేవుని యొక్క అనుమతి వలననే జరుగుతుంది. కానీ మానవ ప్రయత్నంగా మనము కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వీలైనప్పుడు వీలైన సార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరవ్వడమే, కడుపు కాల్చుకోవడం కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి దేవునిని మీరు అడగండి, దేవా నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన ఆ నాలెడ్జ్ నాకు ఇవ్వు నాయన, అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ అండర్స్టాండింగ్ నాకు ఇవ్వు, అలాగే నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఆ విజ్డమ్ను నాకు ఇవ్వని ఈ 3 గిఫ్ట్లని అడగండి. ది నాలెడ్జ్, ది అండర్స్టాండింగ్ అండ్ ది విజ్డమ్. You will be blessed, and then you will understand. Then you will be filled with the Spirit of God. And once you are filled with the Spirit of God, then you start your journey walking with God like Enoch, and things will differ. Everything will be fine in your life. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చినామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. జ్ఞానముతో ఆత్మతో నింపబడిన వారైనటువంటి ఎంతోమంది వ్యక్తులు నీ వారిగా నీ కొరకు బ్రతికినారు. వారితో నీవు నడిచినావు ప్రభువా. నీవే ఎన్నుకున్నావు దేవా. నీవే వారిని పిలిచి, నీవే వారిని ఆశీర్వదించి, నీవే వారి జీవితములను ఆత్మతో నింపి వారిని జ్ఞానాత్మపూర్ణులుగా నీవు మార్చి ఎంతగానో నీ సేవలో వారిని వాడుకున్నావు ప్రభువా. వారి జీవితములు ఎంతో ధన్యములైనవి. మేము కూడా నీకు ఆ విధముగా ఒక ఆయుధము వలె జ్ఞానాత్మపూర్ణులమై ఉంటూ నీకు ఉపయోగపడాలని, నీ సేవ నిమిత్తమై మీ అందరం కూడా పనిచేయాలని ఆశపడుతూ ఉన్నాం నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. వారి ఆత్మీయ కన్నులను తెరవండి నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీ విలువైన సలహాలను, సూచనలను మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. వీలైనంత మందికి ఈ వీడియోస్ని మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.